ఆర్టీఐ న్యూస్ కు స్వాగతం. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు గోండ్వాన సంక్షేమ పరిషత్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరానికి ఆదివాసీ నవ నిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కోర్సా నరసింహమూర్తి చేరుకుని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనం సాయికి దండవేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కొమరం భీం కాలనీ ఆదివాసులు చేస్తున్న పోరాటం న్యాయమైందని, రాజ్యాంగబద్ధం అయిందని కూడా పేర్కొన్నారు. షెడ్యూల్డ్ ఏరియాలో ప్రతి సెంటు భూమి ఆదివాసులదని గుర్తు చేశారు. షెడ్యూల్డ్ ఏరియాలో రెవెన్యూ శాఖ వారి భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ ఉండవని తెలిపారు. మొత్తం భూముల్ని షెడ్యూల్డ్ భూములు అంటారని వివరించారు. కొమరం భీం ఆదివాసుల భూములు వారికి దక్కేంత వరకు ఆదివాసీ నవ నిర్మాణ సేన అండగా ఉంటుందని హామీనిచ్చారు. కొమరం భీం ఆదివాసీలపైన గిరిజనేతరులు రక్తాలు కారిదాకా విచక్షణ రహితంగా దాడులు చేస్తే రెవెన్యూ శాఖ కూడా తామేమీ తక్కువ కాదని ఏకంగా వివాదాలతో కూడిన ఆదివాసుల భూముల్ని గుంజుకున్నారని అన్నారు. షెడ్యూల్డ్ ఏరియాలో భూ బదలాయింపు పైసా చట్టానికి లోబడి చేయాలన్నారు. పేసా గ్రామ సభ ఏర్పాటు చేసి 1/3 వంతు గిరిజనుల మెజారిటీతో గ్రామ పంచాయతీకి బదిలీ చేశారా అని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. తప్పు రెవెన్యూ అధికారులు చేసి శిక్ష ఆదివాసులకు వేస్తారని నిలదీశారు. రెవెన్యూ శాఖ షెడ్యూల్ ఏరియాలో షెడ్యూల్డ్ భూములకు కేవలం కాపలాదారులు మాత్రమే పేర్కొన్నారు. సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో నిన్నటి నుండి జరిగే దీక్షలు కొమరం భీం ఆదివాసీలు గత 30 సంవత్సరాల నుండి ఆదివాసీలు గవర్నమెంట్ ప్రభుత్వ భూమిలో సాగు చేస్తున్న పంటను కూడా గతంలో కూడా ధ్వంసం చేశారు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితి ఆదివాసీలకే వస్తుందా? ఎన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు మారినా కూడా ఆదివాసీలు మాత్రం ఆదివాసీ చట్టాలు మాత్రం ఇంతవరకు కూడా అమలు చేసిన ఆదివాసీ ఎమ్మెల్యేలు కూడా లేరు, ఎంపీలు కూడా లేరు. ఆదివాసీలు 30 సంవత్సరాల నుండి ఒక ప్రభుత్వ భూమి ఇంతవరకు కూడా ఏ రెవెన్యూ అధికారి కూడా కాగితం ఇయ్యలేదు. గత అంకిత్ గారు ఐఏఎస్ ఆఫీసరు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా ఆ ఆర్డర్ని కూడా ఇక్కడ ఈ రెవెన్యూ అధికారులు తుంగల తొక్కి గిరిజన నేతలకి మద్దతు పలుకుతున్నారు. అందుకే మేము ఓపిక నశించి రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఇది ఏంటంటే ఏజెన్సీ 5th షెడ్యూల్ ఏరియాలో 170 పెసా చట్టాలకి విరుద్ధంగా చేసే ఇలాంటి రెవెన్యూ అధికారులను మైదానం ప్రాంతానికి బదిలీ చేయాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అవసరమైతే అమరనిరాహార దీక్షకు కూడా మేము సిద్ధంగా ఉంటాం. ఆదివాసీ సంఘ నాయకులందరూ కూడా కొమరం భీం కాలనీ ఆదివాసీలకి మద్దతు ఇవ్వాలని ఆదివాసీ సంఘ నాయకులని మేము కోరుతున్నాం. సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ యొక్క రిలే నిరాహార దీక్షలకు ఆదివాసీ నవనిర్మాణ సేన నుంచి మేము సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరుగుతుంది. కొమరం భీం కాలనీ ఆదివాసీలు చేస్తున్నటువంటి ఈ న్యాయమైన పోరాటానికి మా యొక్క మద్దతు సంపూర్ణంగా ఉంటుందని తెలియజేస్తున్నా. మరి గత 30 సంవత్సరాలుగా కొమరం భీం కాలనీ ఆదివాసీలు సాగు చేసుకుంటున్నటువంటి భూమిని అన్యాయంగా అక్రమంగా మరి కన్నటువంటి గిరిజన చట్టాలను తుంగలో తొక్కి మరి రెవెన్యూ అధికారులు గ్రామ పంచాయతీ వాళ్లకు ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ ప్రాంతంలో భూ బదలాయింపు అనేది మరి మైదాన ప్రాంతానికి చెందినటువంటి చట్టం ఏదైతే ఉందో 2013 భూ బదలాయింపు చట్టాన్ని మరి ఉపయోగించి ఇక్కడ భూమి అనేది గ్రామ పంచాయతీ వాళ్ళకి మరి బదిలీ చేయడం జరిగింది. ఇది చట్ట విరుద్ధం. షెడ్యూల్ ప్రాంతంలో ఖచ్చితంగా పీసా చట్టాన్ని మరి ఉపయోగించి పీసా గ్రామ సభ పెట్టి ఆ గ్రామ సభలో 1/3 మెజార్టీ తోటి ఆదివాసీల మద్దతు తీసుకొని ఏ భూమినైనా మరి ప్రభుత్వం బదలాయించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇక్కడ అటువంటి విధానం అనేది రెవెన్యూ అధికారులు చేపట్టలేదు. కాబట్టి గ్రామ పంచాయతీకి బదిలీ చేసినటువంటి ఆదివాసీల భూమిని వెంటనే వాళ్ళకి మరి బదిలీ చేయాలని చెప్పి మరి ఆదివాసీలు చేస్తున్నటువంటి ఈ న్యాయమైన పోరాటానికి మేము మద్దతు తెలుపుతున్నాం.